ఒకానొకప్పుడు ఒక ఆత్మ ఉండేది. అది ఒక చిన్న మసకబారిన కాంతి చుక్కలా తన నిజ స్వరూపాన్ని మరచి భూలోకమనే అంధకారంలో చిక్కుకుపోయింది. ఒకరోజు ఆ ఆత్మ లోపల నుండి ఒక అంతరాత్మ ప్రేరణ కలిగింది. ఓ ఆత్మ, నీ తండ్రి కాంతిసాగరుడైన పరమాత్మ నిన్ను తన ధామంలోకి పిలుస్తున్నాడు. ఆయనను చేరితే నీ దుఃఖాలన్నీ తొలగిపోతాయి. ఆ ప్రేరణ పరమాత్మను కలవడానికి ఆత్మకు లభించిన దైవిక సంకేతం. కాంతి సముద్రుడైన పరమాత్మ దగ్గరకు నేను ఏమి తీసుకువెళ్లగలను అని ఆత్మ ఆలోచించింది. అప్పుడు దానికి స్ఫురించింది, ప్రభువుకు కావలసింది భౌతిక వస్తువులు కాదు, నిర్మలమైన సంకల్పాలు, స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే అనుకుని తనలోని అత్యంత పవిత్రమైన ఆలోచనలను ఒక చిన్న కాంతిపుంజంగా మార్చి దానిని పరమాత్మకు అర్పించాలని నిర్ణయించుకుంది. ఆ ప్రేమపూర్వకమైన కాంతిపుంజాన్ని పట్టుకుని ఆ ఆత్మ పరమధామం వైపు తన యోగ ప్రయాణాన్ని ప్రారంభించింది. దారిలో మాయ యొక్క ఎన్నో తుఫానులు, వ్యతిరేక శక్తుల రూపంలో ఎదురైనా దాని దృష్టిమాత్రం దూరంగా ప్రకాశిస్తున్న పరమాత్మ అనే కాంతిమీదే స్థిరంగా ఉంది. ఎట్టకేలకు ఆ ఆత్మ పరమాత్మ యొక్క కాంతి లోకాన్ని, పరమధామాన్ని చేరుకుంది. అది సూర్యమండలంలా, మధ్యలో అత్యంత ప్రకాశవంతమైన సూర్యుడిలా, పరమాత్మ చుట్టూ గ్రహాల్లా ఎన్నో ముక్త ఆత్మలు ప్రకాశిస్తున్నాయి. ఆ అనంతమైన కాంతిని చూసి ఇంతటి తేజోమయుడైన పరమాత్మ అంధకారంలో చిక్కుకున్న నాలాంటి సాధారణ ఆత్మను స్వీకరిస్తాడా అని సంకోచించింది. తన బిడ్డడైన ఆత్మ రాకను గ్రహించిన పరమాత్మ ఒక ప్రేమపూర్వకమైన కాంతి కిరణాన్ని పంపాడు. ఆ కిరణం ఆ ఆత్మను చేరుకుని ఆప్యాయంగా అల్లుకుపోయింది. బిడ్డా, నీకోసమే ఎదురుచూస్తున్నాను అన్నట్లుగా ఆ స్పర్శ అనిపించింది. పరమాత్మ తన ప్రతి ఆత్మను ఇలాగే ప్రేమతో అక్కున చేర్చుకుంటాడు. పరమాత్మ తన శక్తివంతమైన కిరణాలతో ఆ ఆత్మను తన వద్దకు లాక్కున్నాడు. తన జ్ఞానమనే కాంతితో ఆ ఆత్మకు అంటిన అనేక జన్మల కర్మల మలినాలను, చీకటి మచ్చలను కడిగివేసి దానిని శుభ్రపరిచి పవిత్రంగా మార్చాడు. పరమాత్మ ప్రేమగా, నా ప్రియమైన బిడ్డా, నాకోసం ఏమి తెచ్చావు అని అడిగినట్లుగా ఒక దివ్యమైన స్పందన కలిగింది. ఆ ఆత్మ సంకోచిస్తూ తాను తెచ్చిన చిన్న కాంతిపుంజాన్ని ముందుకు పెట్టింది. పరమాత్మ దాన్ని ఆనందంగా స్వీకరించి, నీవు సమర్పించిన ఈ నిర్మలమైన సంకల్పమే నాకు అత్యంత ప్రియమైనది అంటూ దాన్ని తనలో ఐక్యం చేసుకున్నాడు. ఆ ఆత్మ కొన్ని క్షణాలు పరమాత్మ సాంగత్యంలో, ఆ దివ్యకాంతిలో, ధ్యానంలో మునిగిపోయింది. ఆ శాంతి, ప్రేమ, ఆనందమనే కాంతి సముద్రంలో మునిగి తన అస్తిత్వాన్ని మరచిపోయింది. పరమాత్మ నుండి అనంతమైన శక్తిని పొందిన ఆత్మకు ఇక కోరుకోవడానికి ఏమీ మిగలలేదు. పరమాత్మ నుండి శక్తిని నింపుకుని ఆ ఆత్మ తిరిగి భూలోకానికి వచ్చింది. అది చూసి ఆశ్చర్యపోయింది. తను ఇంతకుముందు ఉన్న అంధకార ప్రదేశం ఇప్పుడు కాంతితో నిండిపోయి ఒక స్వర్ణ భవనంలా ప్రకాశిస్తోంది. పరమాత్మతో యోగం జోడించినప్పుడు ఆత్మ తనున్న ప్రదేశాన్నే స్వర్గంగా మారుస్తుందని అది గ్రహించింది.